అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఈసారి ఉగాది మునపట్ల ఉండదేమో, శానా ఏండ్లు గుర్తుంటది అంటున్నారు మన దర్శక నిర్మాతలు. దానికి తగ్గట్టుగానే ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయి. క్రేజీ కాంబినేషన్స్ కు అనౌన్స్మెంట్స్ అయితే సిద్ధమైపోతున్నాయి. అలాగే కొన్ని భారీ సినిమాలకు కూడా ముహూర్తాలు పెడుతున్నారు. మరి ఈసారి ఉగాదికి సందడి చేయబోయే ఆ పండుగలు, అదే విధంగా ఆ కబుర్లేంటో ఒకసారి చూద్దాం. మొత్తానికి అప్డేట్స్ ఇవ్వడానికైతే ఒక అకేషన్ కోసమే వేచి చూస్తుంటారు దర్శక నిర్మాతలు. అది వచ్చిందంటే చాలు పండుగ చేసుకుంటారు. ఉగాది కూడా ఇదే జరగబోతుంది. అయితే ఏప్రిల్ 9న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భారీగానే గుడ్ న్యూస్లు చెప్పబోతున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి అందులో ఏమేమి ఉన్నాయి అన్న సంగతి చూసుకున్నట్లయితే మొదటిది అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమా అనౌన్స్ చేయబోతున్నారు. కుదిరితే ఏప్రిల్ 9న దీని ముహూర్తం కూడా పెట్టబోతున్నారట. F2, F3 తర్వాత వెంకీ అనిల్ కాంబినేషన్ మూడోసారి రిపీట్ కాబోతుంది. భగవంత్ కేసరి తర్వాత మరోసారి సీనియర్ హీరోతో సినిమా చేయబోతున్నారు అనిల్. ఇక పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ సినిమా ఓజీ సినిమా కూడా స్పెషల్ టీజర్ కూడా ఈ ఉగాదికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వారంలోనే రాబోతున్నాయట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు SS రాజమౌళి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. ఉగాదికి ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయితే వచ్చేలాగానే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ రోజే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందేమో మరి. మరోవైపు జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది రోజే రాబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న చిత్రం అయితే ఇది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది జై హనుమాన్. మొత్తానికి ఏప్రిల్ 9న ఉగాదితో పాటు మూవీ అప్డేట్స్ కి సంబంధించి అందరూ పండుగ చేసుకునే సందర్భం అయితే కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.